హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్లెస్ బనానా చాక్లెట్ చిప్ కప్ కేక్స్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ ఎగ్లెస్ బనానా చాక్లెట్ చిప్ కప్ కేక్స్ బేకరీ వంటి స్టైల్లో అంతే రుచితో మైక్రోవేవ్తో పని లేకుండా ఎంతో స్పాంజీగా ఫ్లఫీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఎగ్లెస్ బనానా చాక్లెట్ చిప్ కప్ కేక్స్ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా కప్ కేక్స్ తయారు చేసుకోవడానికి అల్యూమినియం మౌల్స్ని ఇటువంటివి 6 తీసుకున్నానండి. మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం మౌల్స్ లేకపోతే చిన్న చిన్న స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలన్నా తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మౌల్స్కి లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్స్ అన్నిటికీ కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మౌల్స్లో లోపల కొంచెం మైదా పిండితో కోట్ చేసుకోవాలండి. ఈ విధంగా మైదా పిండితో కేక్ మౌల్స్ అన్నీ కూడా కోట్ చేసుకుంటే మనం కేక్ తీసేటప్పుడు లోపల అంటుకోకుండా ఈజీగా ఊడి వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా కేక్ మౌల్స్ అన్నీ కూడా ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మౌల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బనానా కప్ కేక్స్ తయారు చేసుకోవడానికి 2 పెద్ద సైజు బనానా తీసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న బనానా కొన్న తొక్క తీసేసి బనానాల్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఈ బనానా స్లైసెస్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ బనానా పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా పేస్ట్లో 1 కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక విస్కర్తో క్రీమీ టెక్చర్ వచ్చేటట్టు కొంచెం సేపు వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకోవాలి. ఈ స్ట్రైనర్లో 1.5 కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదాని గడ్డలు లేకుండా మెత్తగా జల్లించుకోవాలి. మైదా పిండిని ఈ విధంగా గడ్డలు లేకుండా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందండి. అందువల్ల ఈ కేక్ బ్యాటర్లో 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. మిల్క్ని ఈ కేక్ బ్యాటర్లో ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఈ కేక్ బ్యాటర్ని కలుపుకోవాలండి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు చాక్లెట్ చిప్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ చిప్స్ని ఈ కేక్ బ్యాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగానే రెడీ చేసుకున్న కేక్ మౌల్స్లోని ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని ఈ కేక్ మౌల్స్లో పై వరకు వేయకూడదండి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే కేకు కుక్ అయ్యేటప్పుడు పై వరకు పొంగుతుంది. అందువల్ల ఈ కేక్ బ్యాటర్ని కేక్ మౌల్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ఈ విధంగా మొత్తం కేక్ మౌల్డ్లో వేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్ని ఈ విధంగా కొంచెం ట్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్స్ మీద కొంచెం చాక్లెట్ చిప్స్ని గార్నిషింగ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న కేక్ మౌల్డ్స్ని ఇప్పుడు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అల్యూమినియం కడాయి తీసుకొని ఇప్పుడు ఈ కడాయిలో ఒక వైర్ స్టాండ్ పెట్టుకొని వైర్ స్టాండ్ మీద ఒక స్టీల్ ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టీల్ ప్లేట్ మీద మనం రెడీ చేసుకున్న కేక్ మౌల్డ్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ కప్ కేక్స్ని 40 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 40 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ కప్ కేక్స్ కుక్ అయినాయి లేదో ఒక టూత్ పిక్ని గుచ్చి చూస్తే టూత్ పిక్కి బ్యాటర్ అంటుకోకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లేనండి. ఇప్పుడు ఈ కప్ కేక్స్ కుక్ అయినాయండి. ఇప్పుడు ఈ కప్ కేక్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ కప్ కేక్స్ని డీమౌల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఎగ్లెస్ బనానా చాక్లెట్ చిప్ కప్ కేక్స్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ ఎగ్లెస్ బనానా చాక్లెట్ చిప్ కప్ కేక్స్ని బేకరీ షాపుల్లో కొనే పని లేకుండా మైక్రోవేవ్తో పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి.
మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్లెస్ బనానా చాక్లెట్ చిప్ కప్ కేక్స్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.